హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ క్రియేటివ్ కావ్య. ఈరోజు వీడియో ఏంటంటే నేను డైలీ మేకప్ అనేది ఏ విధంగా చేసుకుంటాను అని చెప్పి వీడియోనే చేద్దాం అనుకుంటున్నాను. డైలీ అది అప్లై చేసుకొని లిప్ బామ్ అది అప్లై చేసుకొని జస్ట్ స్టిక్కర్ పెట్టి అలా ఉంటాను అంతే. మోస్ట్లీ ఇలా హెయిర్ బన్ అనేది పెట్టేసి ఉంచుతా. బట్ ఏదో ఒక కొత్తగా వీడియో చేద్దామని చెప్పి ఈ విధంగా ట్రై చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో అనేది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది డైలీ మేకప్ గానే కాదు, నార్మల్గా నేను బయటికి వెళ్ళినా సరే ఏ విధంగానే రెడీ అనేది అవుతా. ఫౌండేషన్ అలాంటివి అప్లై చేయను, జస్ట్ సీసీ క్రీమ్ మాత్రమే యూజ్ చేస్తాను. ఫస్ట్ మాయిశ్చరైజర్ అది అప్లై చేసుకుంటున్నాను. నాకు ఏదో మేకప్ అది ప్రొఫెషనల్ అని కాదు, నా స్టైల్లో నేను ఏ విధంగా చేసుకుంటాను అని చెప్పి ఒకరికైనా హెల్ప్ అవుతుంది కదా అని చెప్పి నేను చేస్తున్నాను అంతే. మాయిశ్చరైజర్ అది అలా అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి లిప్ బామ్ అప్లై చేసుకుంటా. మాయిశ్చరైజర్ నేను నివియా యూజ్ చేస్తాను. నాది యాక్చువల్గా డ్రై స్కిన్, నాకైతే అది పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది నివియా మాయిశ్చరైజర్. అండ్ లిప్ బామ్ కూడా నివియానే యూజ్ చేస్తా. స్టార్టింగే లిప్ బామ్ అప్లై చేయడం వల్ల మనం మేకప్ అంతా చేసుకునేలోపు లిప్స్ అనేవి నరేషింగ్ అవుతాయి. దానివల్ల లిప్స్టిక్ అనేది మన లిప్స్లో బాగా అబ్జర్వ్ అవుతుంది అనమాట. అందుకని చెప్పి స్టార్టింగ్ అప్లై చేసుకున్నాం. అండ్ కొంచెం ఒక 5 minutes తర్వాత సీసీ క్రీమ్ అనేది యూజ్ చేస్తాను, అదే అప్లై చేసుకుంటాను. కొంచెం క్వాంటిటీనే యూజ్ చేస్తా, నాకు అది సరిపోద్ది. ఎక్కువైనా సరే ఓవర్గా అనిపిస్తుంది. జస్ట్ అలా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత నెక్ కూడా అప్లై చేసుకోవాలి. నెక్, ఇయర్, ఆ పార్ట్స్ మొత్తం కూడా అప్లై చేసుకోవాలి. మన డార్క్ స్పాట్స్ ఎక్కడ ఉంటాయో అక్కడ సెకండ్ టైం ఇంకోసారి వేసుకుంటే మంచిది. అదే కన్సీలర్లా కూడా యూజ్ అవుతుంది. నాకైతే డార్క్ స్పాట్స్ అంత లేవు కాబట్టి నేనేం సెకండ్ టైం ఏం మళ్ళీ అప్లై చేసుకోలేదు. అలా బ్లెండర్తో మొత్తం కూడా బ్లెండ్ చేసుకోవాలి. మనం బ్లెండింగ్ అనేది ఎంత బాగా చేసుకుంటే ఆ క్రీమ్ అనేది మన స్కిన్లో అంత అబ్జర్వ్ అవుతుంది. దానివల్ల మనం న్యాచురల్గా కనిపిస్తాము. నేను ఇప్పుడు ఏ ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేశానో అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. లింక్స్ అయితే ఇవ్వలేనేమో, బట్ ఏ షేడ్ యూజ్ చేస్తున్నానో అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీది ఒకవేళ నా స్కిన్ టైప్ అయితే మీరు ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ఐబ్రోస్ అనేది ఫిల్ చేసుకోవడానికి ఇలా ఐబ్రో పెన్సిల్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇలా ఫిల్ చేసుకోవాలి. నేనైతే బ్రౌన్ యూజ్ చేస్తున్నాను. చాలామంది బ్లాక్ అనేది యూజ్ చేస్తారు, బట్ బ్లాక్ అయితే న్యాచురల్గా ఉండదు. అందుకని చెప్పి బ్రౌన్ ఐ షాడో అయితే చాలా బాగా వస్తుంది అనమాట. అంటే న్యాచురల్గా కనిపిస్తుంది ఐబ్రోస్ కూడా. నేను ఇక్కడ బ్లూ హెవెన్ ఐలైనర్ అనేది యూజ్ చేస్తున్నాను. ఈ ఐలైనర్ అయితే చాలా బాగుంటుంది. ఈ ఐలైనర్ పెట్టుకుంటే చాలు మంచి లుక్ అనేది వచ్చేస్తుంది అనమాట. నేనైతే అలానే ఫీల్ అవుతాను. ఒక ఐలైనర్ ఒకటి పెట్టుకుంటే చాలు అని చెప్పి ఐలైనర్ అండ్ లిప్స్టిక్
అంతే, ఇంకేం యూజ్ చేయకపోయినా ఈ 2 మాత్రం యూజ్ చేయండి, చాలా బాగుంటుంది. జస్ట్ సీసీ క్రీమ్ అప్లై చేయకపోయినా జస్ట్ కాంపాక్ట్ అనేది అప్లై చేసుకుంటే నాకు కూడా ఐలైనర్ అనేది స్టార్టింగ్లో పెట్టుకోవటం వచ్చేది కాదు. అలా ట్రై చేయడం వల్ల వచ్చింది. అది కూడా స్టార్టింగ్లో ఎవరికి ఏం రాదు. అలా నేర్చుకుంటే కొంచెం దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే ఈజీగా వచ్చేస్తుంది మనకు అది. నాకైతే ఇలా మేకప్ వేయటం అలాంటివన్నీ కూడా ఇంట్రెస్ట్ అనమాట చాలా. ఎవరైనా మా ఊళ్ళో చిన్న పిల్లలు కూడా నా దగ్గరికి వస్తారు మేకప్ చేయమని చెప్పి అలా అనమాట. నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నేను చేస్తాను, వాళ్ళు వద్దన్నా కూడా. మీకు క్లియర్గా ఒక వీడియోలో నేను చెప్తా ఐలైనర్ అనేది ఎలా పెట్టుకోవాలో. నెక్స్ట్ వచ్చేసి నేను లాక్మీ బ్రాండ్ నుంచి SPF 40 ఉండే కాంపాక్ట్ ఒకటి తీసుకున్నా, కాంపాక్ట్ పౌడర్. దాన్ని అప్లై చేసుకుంటున్నాను. SPF 40 ఉండేదే ఎందుకు అంటే స్పెషల్గా ఇంకా సన్ స్క్రీన్ లోషన్ అనేది రాసుకోని అవసరం లేదు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. సమ్మర్ అనే కాదు, నార్మల్ డేస్లో కూడా సన్ స్క్రీన్ లోషన్ అనేది అప్లై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా లాక్మే నుంచే నేను లిప్స్టిక్ అనేది యూజ్ చేస్తున్నాను. దీని షేడ్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ అంతే, మోస్ట్లీ నా మేకప్ అయితే అయిపోయింది. ఫస్ట్ పిక్ అండ్ ఫైనల్ పిక్ కూడా స్టార్టింగ్లో యాడ్ చేశాను కదా, చూడొచ్చు మీరు. చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇలా బయటికి ఎక్కడికి వెళ్ళినా ఈ విధంగా సింపుల్గా రెడీ అయిపోతే సరిపోతుంది. ఇంకా ఫౌండేషన్స్ అని, ఐ షాడోస్ అని ఇవన్నీ అప్లై చేసుకోని అవసరం లేదు. హెయిర్ అప్పుడే హెడ్ బాత్ చేసుకున్నా, అందుకనే అలా ఉంది, కొంచెం తడిగా ఉంది, డ్రై అవ్వలేదు ఇంకా. అండ్ చూసారుగా నేను ఎలా మేకప్ చేసుకుంటా అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.